రైతుల పేరుతో ఉద్యమం సుదీర్ఘకాలం పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం అలాగా ఇప్పుడు మళ్ళీ పంజాబ్ లో అధికారం మొన్న వచ్చినటువంటి సర్వేల ప్రకారం పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ముందుకు కాబట్టి ఇప్పుడు ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసి నేను అద్భుత పాలకున్నయ్యా నాకు ఓటేయడానికి రాహుల్ గాంధీకి వర్కౌట్ కావట్ల కేజ్రీవాల్ కి మోడీ మంచి పాలకుడు కాదు కాబట్టి మాకు ఓటేయండి అని చెప్పి అందుకోసం ప్రారంభించారు యువతను రెచ్చగొడుతుందా కాంగ్రెస్ పార్టీ కూడా నీట్ కార్డు పెట్టుకోనో లేదంటే కాక్రోచ్ మిగిలిన యువతను కూడా రెచ్చగొడుతుంది. నేను అనేది అదే ఇక్కడ నేను ఆమ్ ఆద్మీ పార్టీ ఈ క్రేజ్ వెళ్ళిపోతుంది, కాక్రోచ్ జనతా పార్టీ క్రేజ్ వెళ్ళిపోతుంది. ఆ క్రెడిట్ రంగంలో దిగాడు ఇమీడియట్ గా బలహీనపడి జంతర్ మంతర్ దగ్గర వచ్చిన గాయపడ్డోళ్ళు వచ్చి తీసుకుని యాజిటేటెడ్ మూవ్మెంట్ పడిపోయి కాబట్టి మళ్ళీ యాజిటేటెడ్ మూవ్మెంట్ క్రియేట్ చేయాలి. రెండవది కాక్రోచ్ జనతా పార్టీ లాక్కోవాలనుకున్నా తాము లాక్కోవాలని కూర్చునే ముందు పెట్టిన పోస్ట్ పెట్టేసి దేశంలో దేశభక్తులైన ప్రతి యువత వచ్చే రెచ్చగొట్టాడు దేశంలో యువతరాన్ని మొత్తాన్ని రెచ్చగొట్టాడు. కనీసం ఢిల్లీలో ఉన్న యువత కూడా స్పందించింది. కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఇది తమ ఉద్యమాన్ని అబ్జార్బ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడని గ్రహించారు. కేజ్రీవాల్ పరిగెత్తుకుంటూ